చిరంజీవి గారికి మీ మొదటి సినిమా జాతరలో చాలా కష్టపడి ఫైట్ చేసి అవకాశాన్ని ఇప్పించారు. ఇప్పుడు ఆయనతో మీ రిలేషన్ ఎలా ఉంది సార్? చిరంజీవి ఆ సినిమాలో హీరోగా ఉండటానికి ఒక చిన్న ఎపిసోడ్ ఉంది. అదేంటంటే మా గురుగారు దాసనారాయణరావు గారు శివరంజన్లో హీరోని సెలెక్ట్ చేసుకోవడం కోసం మొత్తం అందరూ ఫిల్టర్ అవ్వగా ఓ ముగ్గురు మిగిలారు. ఆ ముగ్గురు ఎవరంటే సుధాకర్, తర్వాత కామెడీ వేషాలు వేశాడు, హరిప్రసాద్, ఇప్పుడు లేడు అతను, పోయాడు అతను, చిరంజీవి. వీళ్ళ ముగ్గురు ఫైనల్గా మిగిలారు. నా చాయిస్ ఎవరంటే ఆ క్యారెక్టర్కి నీకైతే ఎవరైతే కరెక్ట్ ఉంటారంటే నేను చిరంజీవి పేరు చెప్పాను. అలాగే ఇంకో సుధాకర్ విషయమేమో మా వదిన గారు పద్మ గారు చెప్పారు. అలాగే హరిప్రసాద్కి రికమెండేషన్ ఏమో చెన్నారెడ్డి గారి రికమెండేషన్. ఆ రోజులు అప్పుడు సీఎం ఆయన. ఇందులో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్నది గురుగారి డైలమా కండిషన్ వచ్చారు. చివరికి నేను అనుకోవడం ఏంటంటే చిరంజీవిని డెఫినెట్గా సెలెక్ట్ చేస్తాడు ఆయన అనుకున్నాను. ఎందుకంటే ఆడిషన్ కూడా చాలా అద్భుతంగా చేశాడు, అతను చాలా బాగా చేశాడు. కానీ చివరికి వీళ్ళు ఎవరు కాకుండా హరిప్రసాద్ సెలెక్ట్ అయ్యాడు. గురుగారి డెసిషన్ తీసుకున్న తర్వాత మేము ఎవరు ఇంక ఎదురు చెప్పేది సమస్య లేదు, ఆర్గ్యుమెంట్లు లేవు. చిరంజీవి కొంచెం బాధపడ్డాడు కూడా. అప్పుడు నేను డైరెక్టర్ అవుతాను చిరు, నువ్వేమి వర్రీ పడకు, నేను హీరోగా పెడతానే అన్నా. అదే నాకు హీరో ఇవన్నీ కాదన్నా, కనీసం ఒక 5 సీన్లు వేషం అన్నా నా టాలెంట్ చూపించుకుంటాను అన్నాడు. చేసే అదేం కుదరదు, ఇస్తే నీకు హీరోయే, లేకపోతే అసలు వేషం లేదు పో అన్నాడు. అలాగా జాతర సినిమాలో హీరోగా హీరో అవటానికి సీతారామరాజు సపోర్ట్ చాలా ఉంది. ఎందుకంటే అతను మిగతా వాళ్ళిద్దరికీ పెద్ద గొప్పగా బాగున్నాడు, మనిషి రోబస్ట్గా ఉన్నాడు, ఒక డైనమిక్ హీరోలాగా ఉంటాడు, ఫైట్ గీట్ చేయాలన్నా కూడా బాగుంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ ధైర్యం చేయలేకపోతున్నారు అందరూ. ఆ కొత్తవాడు అంత ఫుల్ లెంగ్త్ క్యారెక్టరు, పైగా ఆ క్యారెక్టర్ చేయగలడా లేదా అనే ఒక అర్థం. బట్ నా చాయిస్ అయితే అది. ఒకవేళ ఏ కారణం చేతనైనా మనం ఒకవేళ చిరంజీవిని తీసేయాల్సి వస్తే నన్ను కూడా తీసేయాలి. ఎందుకంటే ఈ కథని నేను చిరంజీవి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఊహించుకున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి మళ్ళీ ఇంకోటి వస్తే మళ్ళీ కథ మొదలు, మళ్ళీ స్క్రీన్ ప్లే మళ్ళీ మార్చుకోవాలి, ఆ బాడీ లాంగ్వేజ్ ప్రకారం మళ్ళీ సీన్లు రాసుకోవాలి. కానీ అంటే లేదు మనం ఏం మార్చట్లేదు, మనం అలా ప్రొసీడ్ అయిపోతున్నాం. ప్రొసీడ్ అయిన తర్వాత అతను ఆ సినిమాలో చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ, అతను ఒక బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ రెబల్ నేచర్ కానీ అతని కెరీర్లో చాలా ఉపయోగపడింది. అట్ ది సేమ్ టైం సినిమాకి కూడా బాగా ఉపయోగపడింది. దట్స్ వై నాకు జాతర ఈ రోజుకి ఎవరు ఒకసారి చూసుంటే సినిమా ఎవరు మర్చిపోరు. ఆ జాతరకి దగ్గర ఉండే సినిమా ఈ రంగస్థలం. జాతర ఫిలింకి చిరంజీవి గారికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసుకోవచ్చా? జాతర సినిమాకి చిరంజీవి రెమ్యునరేషన్ ఎంత అంటే వాస్తవానికి అతను రెమ్యునరేషన్ లేదు. కానీ ఊరికే మేము ఒక 3,500 రూపాయలు ఆయనకి ఇవ్వాలని అనుకున్నాం. దానికంతా ఎక్కువే ఖర్చు పెట్టాడు మాకు ఆయన, కరెక్ట్ చెప్పాలంటే. మమ్మల్ని 80 జరుగుతున్న రోజుల్లో తీసుకెళ్ళడం, మమ్మల్ని అందరికీ డిన్నర్ ఇప్పించడం, ఇవన్నీ చేసేవాడు ఆయన. పైగా అప్పుడు కొత్తగా ఫియట్ కారు కొనుక్కున్నాడు ఆయన. ఆ కారులో మమ్మల్ని పికప్ చేయటం, ఇవన్నీ ఆ ప్రొడక్షన్కి చాలా హెల్ప్ చేశాడు తను. నన్ను అడిగితే 3,500 పెద్ద రెమ్యునరేషన్ కాదు, ఖర్చులకు కూడా లెక్క కాదు. బట్ ఆ రోజుకి ఆ సినిమా అలా కాకపోతే మేము తీయలేము. నాగభూషణ్ గారు ఆ రోజుని 25,000 రూపాయలు తీసుకున్నారు, మేము ఇచ్చింది 10,000 రూపాయలు. అది కూడా ఆ 10,000 రూపాయల్లో కొన్ని ఆయన ఎక్కడి నుంచి రావటం, ఇక్కడికి వెళ్ళటం, ఆయన ఏదో దారిలో ఏదో జరిగితే దానికి ఆయన ఒక 5,000 డొనేషన్ ఇవ్వటం, ఆఖరికి ఆ డబ్బులు కూడా ఆయనకి ఏం లేవు. కానీ సినిమా అందరూ ఏంటంటే నాతో పాటు కోఆపరేట్ చేయటం, ఏమైనా సరే సత్యం పైకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవటం అందరూ. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మధ్యలో ఒకసారి నేను చదువుకున్న కాలేజీలో నాకు సన్మానం చేశారు. నాగభూషణ గారు, మాడ, చిరంజీవి, శ్రీధర్, వీళ్ళందరూ దగ్గరుండి నాకు సన్మానం చేసి నన్ను ఎంకరేజ్మెంట్. ఇట్స్ ఓన్లీ జస్ట్ ఎంకరేజ్మెంట్. అంటే డిఫరెంట్ సినిమా తీస్తున్నాడు, ఎక్కడ తన పట్టు వదలకుండా పనిచేయాలి అనే ఆలోచన వాళ్ళందరికీ. అలాగే జరిగింది కూడా. సో బడ్జెట్ మమ్మల్ని ఎఫెక్ట్ చేయలేకపోయింది. కానీ సెన్సార్ వాళ్ళు మాత్రం బాగా ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళ దగ్గర నేను 6 నెలల పాటు తిరిగి కాళ్ళు అరిగిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. సార్ చైతన్య రథంలో ఫస్ట్ చిరంజీవి గారిని హీరోగా అనుకున్నారు కదా, తర్వాత ఎందుకు కుదరలేదు?
చిరంజీవి గారిని హీరోగా అనుకున్నమాట వాస్తవం. రంగా గారికి కూడా చాలా ఇష్టం. రంగా గారు ఓసారి నాతో అన్నారు, ఇలా చిరంజీవి అయితే ఎలా ఉంటుంది అని అడిగారు. చాలా బాగుంటుందండి అని. తర్వాత ఏమైందో తెలీదు. తర్వాత ఆ రోజు చిరంజీవి గారు ఒకరోజుని రంగా గారు అన్నారు, ఒకసారి మీరు కూడా అడిగి చూస్తారా? ఏమంటే మీరు అడగలేదా? అడిగాను, మీరు కూడా చూడండి, ఒకసారి అడిగి చూడండి అని. అంటే నేను వెళ్ళాను. నేను వెళ్ళి అడిగితే చిరంజీవి మాటల సందర్భంలో ఇలాగ రంగా గారి సినిమా చేద్దామా అని చెప్పాను. డేట్స్ ప్రాబ్లం సత్యం, కొన్నాళ్ళ పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది అని. జనరల్ సినిమా భాష ప్రకారం డేట్స్ ప్రాబ్లం అన్నారంటే డేట్స్ లేవని అర్థం. ఇమ్మీడియట్గా నేను అర్థం చేసుకుని ఇంకా చెయ్యనన్న మనిషితో మళ్ళీ ఎందుకు డిస్కషన్స్ అని చెప్పేసి నా దాన్ని నేను మామూలుగా పిచ్చపాటి మాట్లాడేసి వచ్చేసాను. నా దాన్ని వచ్చి రంగా గారిని చిరంజీవి విషయం మర్చిపోదామండి, మిగతా మనం ప్రొసీడ్. నెక్స్ట్ చాయిస్, మీ చాయిస్ ఏంటి అని. ఇట్ ఈస్ నాట్ చిరంజీవి, ఎవరైనా ఒకటేనండి గురించి. అదేంటి అని, చిరంజీవి కానప్పుడు ఎవరైతే ఏంటి అని. అయితే ఎవరిని చేద్దాం, భానుచంద్రని చేద్దాం. దగ్గర మీకు మీలాగా కొన్ని పోలుగులు ఉంటాయి అతనికి, అలాగే రాధా గారి పోలుగులు శరత్ బాబులు ఉంటాయి. వాళ్ళిద్దరిని పేరు చేస్తే బాగానే ఉంటుంది మనకి అని. ఇమ్మీడియట్గా ఇంప్రెస్ అయ్యాడు. ఇంప్రెస్ అయ్యి ఒక ప్రొసీడ్ అయిపోయాడు. వాళ్ళిద్దరిని పెట్టిన తర్వాత వాళ్ళ మీద రియాక్షన్ ఎలా ఉందంటే, సినిమా ఓపెనింగ్ విజయవాడలో జరిగింది. దగ్గర 50,000 మంది జనం క్రౌడ్. ఢిల్లీ నుంచి శివశంకర్ గారు వచ్చారు, అలాగే మెడ్రాస్ నుంచి గురుగారు వచ్చారు, దాసనారాయణరావు వచ్చారు. ఒకళ్ళు కెమెరా, ఒకళ్ళు ట్రాప్. దాంట్లో ఆయన వాళ్ళిద్దరిని కాసేపు అలా ఉంచిన తర్వాత, మీ కథలో ఉన్న ఈ చైతన్యరథం సినిమాలో ఉన్న ఇద్దరు హీరోలు ఉంటారు, ఇద్దరు హీరోల్ని మీకు మేము పరిచయం చేస్తాం అని చెప్పేసి ఇద్దరిని పిలిపించారు స్టేజ్ మీదకి. విపరీతమైన రెస్పాన్స్. అసలు జనం ఓ అని అరిచారు, రంగా జై రంగా, జై జయ రంగా అని అరుపులు, కేకలు జనం. వచ్చిన తర్వాత ఈ జనం తాలూకు రియాక్షన్ చూసి భానుచంద్ర తట్టుకోలేక, మీరు చెప్పొద్దురా బాబు, నువ్వేమో చెప్పొద్దు, నీ క్యారెక్టర్లు ఎవరెవరో చెప్పొద్దు అని చెప్పావు. నేను రంగా గారు కూడా ఉన్నట్టుండి చెప్పేసి, నా క్యారెక్టర్ రంగా క్యారెక్టరు, శరత్ బాబు రాధా క్యారెక్టర్, మీ ఇద్దరం అన్నదమ్ములం, వీళ్ళంతా చూస్తాం అని చెప్పేసి ఎమోషనల్గా మాట్లాడేశారు. మేము ఎవరూ ఏం మాట్లాడలేకపోయాం. మాట్లాడలేక అందరూ తలకొమ్మాయికి తీసుకుని ఎవరు తప్ప మీకేం అనలేకపోయాం. వాస్తవంగా భానుచంద్ర చాలా కష్టపడ్డాడు సార్. తనకి ఇట్స్ నాట్ కప్ ఆఫ్ టీ, బట్ చాలా కష్టపడ్డాడు. అలాగే శరత్ బాబు గారు ఎన్ని డేట్స్ కావాలంటే అన్ని డేట్స్, ఎప్పుడు పిలిస్తే అప్పుడు. సడన్గా నేను ఫోన్ చేసాను, రాత్రిపూట ఫోన్ చేసి, మీరు వీలైతే రేపు బయలుదేరతారా, ఎన్ని రోజులకు బయలుదేరమంటారు అనేడు. ఒక 2 రోజులు 2 సార్లు మిగతా తర్వాత చూసుకున్నాం. 2 డేస్ బయలుదేరేసాం. 2 డేస్ షూటింగ్ చేసి మళ్ళీ పంపించేసాం. ఆ సినిమాకి సంబంధించినంత వరకు మానేసి అడ్వాన్స్ తీసుకుని ఎగ్గొట్టున్న వాళ్ళ సంగతి అలా వదిలేస్తే మిగతా వాళ్ళందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు. ప్రభాకర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, గుమ్మడి గారు, గిరిబాబు, భానుచంద్ర, శరత్ బాబు, ఇళవరసి, వీళ్ళందరూ, జానకి గారు, వీళ్ళందరూ కూడా చాలా బాగా వర్కుంటాయి. మేము వాళ్ళ జీవితాన్ని నేను ఒక కోణంలో చూశాను. రంగా గారి వాళ్ళ లైఫ్ ఇదంతా ప్రతిరోజు ఆయనతో వెళుతూ సాయంత్రం వరకు చూసిన మనుషులు, వాళ్ళ తాలూకు రియాక్షన్స్ ఇవన్నీ పుస్తకంలో రాస్తే ప్రతిరోజు 10 నుంచి 15 పేజీలు వచ్చాయి ప్రతిరోజు. అంటే రంగా అనే ఒక క్యారెక్టర్కి పబ్లిక్ ఇచ్చే రెస్పాన్స్ ఏంటంటే 15 పేజీలు. బహుశా గాంధీకి కూడా 15 పేజీలు ఉండవేమో, అంత రియాక్షన్. సొంత మనిషి ఇంటికి వచ్చాడు అన్నట్టుగా రియాక్షన్. కబు అన్న వాడు చూడన్న వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అది అని చెప్పేసి సొంత మనిషి చెప్పినట్టు చెప్పుకున్నాడు. ఎమ్మెల్యే లీడరు పెద్ద రంగా, ఆయన మామూలు మనిషి కాదు అనే మనిషి అసలు ఏవి పట్టేవో కాదు. వాడు మామూలుగా వాళ్ళ ఇంట్లో సొంత మనిషి వచ్చినట్టు మాట్లాడేవారు అంట. నేను చాలా ఆసక్తిపోయాను అంతా. అలాంటి రంగా క్యారెక్టరు ఒక యాక్టర్ మిస్ అవ్వడం అన్నది దురదృష్టకరం. అది భానుచంద్ర రావడం అన్నది అదృష్టం. సో అదృష్టం అక్కడ ఉంది.
సినిమా వాళ్ళన్న హిట్ అయ్యి ఉండేది, వీళ్ళన్న హిట్ అయింది, పెద్ద ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. సినిమా ఆడింది రంగా మీద, చిరంజీవి మీద కాదు, ధవళ సత్యం మీద అసలే కాదు. సినిమా ఆడింది మాత్రం రంగా గారి బయోపిక్ మీద ఆడింది కాదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.